శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 డిసెంబర్ 2024 నుంచి 4 జనవరి 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. వార ఫలాల్లో కూడా మనకి మధ్య రోజు కొత్త సంవత్సరం ఆరంభమవుతూ ఉన్నది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, గ్రహాల దృష్టులు ఎలా ఉన్నాయి, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్య రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రబుధులు, చంద్రుడు నీచలో ఉన్నారు, రవి గారు ధనస్సు రాశిలో ఉన్నారు, అలాగే శుక్ర శనులు ఇద్దరు కుంభరాశిలో ఉంటూ ఉండగా రాహు మీనరాశిలో ఉన్నారు. ఇవి వార ప్రారంభంలో గ్రహస్థితులు అవుతూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే బుధుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చినది, చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది అని చెప్పి ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో ఉన్నారు. ఇది వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది, అలాగే మిత్రత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి ఇది. అలాగే నీచలో ఉన్న చంద్రుడు బుధునితో కలిసి ఉన్నారు. ముందరే వారిద్దరికి శత్రుత్వం, బుధునికి శత్రుత్వం, చంద్రునికి లేదు. అయితే ఇక్కడ చంద్రుడు పూర్తి బలహీనమైపోయి ఉన్నారు, బుధుడు వ్యతిరేకమైనటువంటి శత్రువర్గ రాశిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబుధులు ఇద్దరికీ కూడా బలం లేదు అనే చెప్పుకోవాలి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా కుంభరాశిలోకి వచ్చి ఉన్నది. అయితే చాలా టెన్షన్స్, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం కానీ, అలాగే లలిత కళలలో కొన్ని రకాలైనటువంటి ప్రశంసలు పొందడం కానీ, ప్రదర్శనలు ఇచ్చి మెచ్చుకోలు తీసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రవి బుధుల యొక్క స్థితి బుధాదిత్య యోగాన్ని తెలియచెప్తూ వీరిద్దరూ ఎక్కడ ఉన్నా కూడా మంచి చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసే ఉన్నటువంటి యోగమే బుధాదిత్య యోగము. అయితే వీరిద్దరూ ధనస్సు రాశిలో ఉన్న కారణం చేత చక్కటి యోగాన్ని అందజేస్తూ ఉంటారు. అలాగే గురువు యొక్క పంచమ దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది ఆధ్యాత్మికంగా పెద్దల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలు చూపిస్తూ ఈ రకమైన స్థితి కొనసాగుతూ ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క సప్తస్థాన దృష్టి చంద్రబుధుల మీద పడుతూ ఉన్నది. ఇది ఏదైనా పరిశోధనా రంగాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ప్రజోపయోగ కార్యక్రమాలు బాగా చేసేటటువంటి ఇష్టాన్ని ఎక్కువ చేస్తుంది. శని గారి యొక్క దశమ దృష్టి చంద్రబుధుల మీద ఉంటూ ఉంది. అంటే ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ఏదైనా అనారోగ్యాలు, ముఖ్యంగా అనారోగ్యం చర్మానికి సంబంధించి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఔషధ సేవ అవసరం పడుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ దృష్టి శని శుక్రుల మీద పడుతూ వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ భూమి తగాదాలకు సంబంధించి, కాంట్రాక్ట్ తగాదాలకు సంబంధించి ఇలాంటి వాటి విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు కానీ, రోడ్డు ప్రమాదాల విషయాలు కానీ ఇలాంటివి సూచిస్తూ ఉంటుంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటికీ ఉపశమనం ఏమిటి అంటే స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే. ఏదైనా గ్రహం బాగలేదు అంటే ఖచ్చితంగా ఆ గ్రహానికి ఉపశమనం చేసుకుంటూ దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, లేదా లలిత సహస్రనామ పారాయణ, లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, ఇలాంటివి ఏవైనా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహ స్థితులని పరిశీలించినట్లయితే 4 గ్రహాల యొక్క ఉన్నతి చాలా చాలా బాగుంది. ద్వితీయ స్థానంలో గురువుగారు బాగున్నారు, షష్ఠ స్థానంలో కేతు బాగున్నారు, అలాగే లాభస్థానంలో శని శుక్రులు బాగున్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి గ్రహస్థితులు. 3 పెద్ద గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణం చేత అధికమైనటువంటి శుభ ఫలితాలు మేషరాశి వారికి ఉండబోతున్నాయి. వీరికి మాట అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ మాట మాట్లాడినా ఆణిముత్యం
అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే అసలు ఆర్థిక బాధలు అనేవి వీరికి ఇప్పటివరకు ఏదైనా ఉన్నాయేమో గానీ, ఈ గురువుగారు ద్వితీయంలో సంచరిస్తున్నంత కాలము, కేతువు గారు షష్ఠ స్థానంలో సంచరిస్తున్నంత కాలము, శనిగారు లాభస్థానంలో సంచరిస్తున్నంత కాలము అసలు ఆర్థిక బాధ అనేది ఉండదు. ఇప్పుడే జాగ్రత్త పడాలి ధనం విషయంలో. ఇబ్బడి ముబ్బడిగా ధనము వచ్చేస్తోంది కదా అని చెప్పి ఖర్చులు ఆ రేంజ్‌లో చేయకూడదు. చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించని విధంగా ధనలాభాలున్నాయి. ఆదాయం పెరుగుతోంది. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. రుణ భారాలు తిరిగిపోతున్నాయి. అలాగే కొత్తగా రుణాలేమన్నా కావాలన్నా గూడా అవకాశాలు చాలా బాగా పెరుగుతున్నాయి. ఎన్నో విధాలుగా బావుంది అని చెప్పొచ్చు. ఏ విషయమైనా అది ధనంతో ముడిపడి ఉంటుంది. అలాంటి ధన ఆదాయాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. అది 1కి 2 సార్లు చెప్తున్నాను అంటే 3 ప్రధాన గ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉన్నప్పుడు ఒక రేంజ్‌లో ఉంటుంది ఆదాయం అని చెప్పి తెలియజెప్పొచ్చు. అలాగే రాహు గారి యొక్క స్థితి వ్యయస్థానంలో ఉంటూ తప్పనిసరిగా మీకు విదేశీ అవకాశాలనిస్తుంది, లేదా దూర ప్రాంత అవకాశాలనిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చే అవకాశాలని, అలాగే స్థాన చలనాన్నిస్తుంది. చాలా 100% జరుగుతూ ఉండేటటువంటి ఫలితాలన్నమాట. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇత్యాది వారు ఎలా ఉన్నారు అంటే చాలా బాగున్నారు అని చెప్పొచ్చు. నవమ స్థానంలోనే రవి గారి యొక్క స్థితి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి బుధులు ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇది చాలా గొప్ప స్థితి. కోణంలో రవి బుధాదిత్య యోగము అంటే ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటుంది. అలాగే సంతానం బాగున్నారు, బంధువర్గం బాగున్నారు, అన్నదమ్ముల సహాయ సహకారం కూడా బాగానే ఉంది. ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయా అంటే మీ ఆధ్వర్యంలో కుదురుతాయి. అనేక రకాల మీ స్థితి మెరుగవుతోంది. మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విశేషాంశాలన్నీ కూడా ఉన్నత స్థితిలోకి వచ్చి ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా లాభస్థానంలోకి వచ్చింది. ఇది చాలా అద్భుతమైన స్థితి. అయితే బుధుని యొక్క స్థితి అష్టమం నుంచి నవమంలోకి వచ్చింది. నవమంలో పెద్దగా ఏమి ఉపయోగాలు ఉండకపోయినా రవి గారితో కలిసి యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఆ యోగ ఫలితాల వల్ల బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పుకోవడం జరుగుతోంది. అనేక రకాలుగా ధన లాభాలే ఎక్కువగా ఈ వారం గోచరిస్తున్నాయి కాబట్టి ధనాన్ని జాగ్రత్త చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక విద్యార్థులకి బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంది. ఉద్యోగస్తుల విషయంలో కూడా బాగుంది. అనేక రకాలుగా చాలా సంతృప్తి కలిగించే కాలంగా తెలియజెప్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మీకు మరింతగా మానసిక సంతృప్తినిస్తుంది. శుభం.